హాయ్ అండి. ఇవాళ వచ్చేసి మనం ఆరి వర్క్లో ప్రీవియస్ క్లాస్లో నార్మల్ బ్లౌజ్ ఎలా మార్క్ చేయాలో చూసాం కదా. ఇవాళ వచ్చేసి మనం బోట్ నెక్ అలాగే పాట్ నెక్కి ఎలా మార్క్ చేసుకోవాలి చూద్దాం. దానికోసం బ్లౌజ్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఆల్ది కోసం నేను ఓల్డ్ బ్లౌజ్ని అయితే తీసుకున్నానండి. దానికోసం మనం ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకున్నాము. నార్మల్గా మనం బ్లౌజ్ స్టిచ్చెస్కి ఇక్కడ 3 ఇంచెస్ వదులుతాం కదా, ఇందాక స్కేల్ పెట్టాను చూడు, అక్కడ ఈ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ కాబట్టి ఆల్రెడీ దీనికి డిజైన్ అనేది వచ్చేసింది. మనం ఇక్కడ లైనింగ్ని అటాచ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. దానికోసం నేను జస్ట్ 1/4 ఇంచ్ మాత్రమే వదులుతున్నాను. అది స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమయ్యేడిగా చెప్తానండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 12.5 ఉంది. దానికోసం మనం 13 తీసుకున్నాను నేను, ఎందుకంటే స్టిచ్చెస్ కోసం అక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ స్టిచ్చెస్ కోసం వదులుతాం కాబట్టి ఇక్కడ 13 దగ్గర మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్లౌజు షోల్డర్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంది అనేసి చెక్ చేసుకునేద్దాము. ఈ షోల్డర్ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ షోల్డర్ వరకు ఇలా మెజర్మెంట్ తీసుకుంటే ఇది కూడా 13.5 ఉందండి. స్టిచ్చెస్ కోసం మనం 14 తీసుకోవాలి, ఎందుకంటే హాఫ్ ఇంచెస్ స్టిచ్చెస్లో పోతాయి కాబట్టి ఇక్కడ 14 ఆఫ్ చేసామంటే 7 వస్తుంది. చూసారా, 7 దగ్గర ఇలా మార్క్ అనేది చేసేసుకునేద్దాము. నేను నిదానంగా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని స్లోగా చెప్తున్నానండి. ఇక్కడ 7 దగ్గర మార్క్ చేసేసుకునేసి ఇప్పుడు మనం స్లీవ్స్కి కూడా నేను 7 తీసుకుంటున్నానండి. ఇక్కడ 7 దగ్గర మార్క్ అనేది చేసుకునేద్దాము. ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి మనం దీనికి నెక్ బోట్ నెక్ తీసుకునేదైతే షోల్డర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలండి, నెక్ దగ్గర నుంచి తీసుకోకూడదు. దాన్ని నేను మార్క్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసారంటే మనం ఇప్పుడు నడుం యొక్క వేస్ట్ లెంత్ కావాలి, నడుం రౌండ్ ఎంత కావాలి అనేసి ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ ఫోల్డ్ అయిన చోట నుంచి ఇటు సైడ్ మనం మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇన్నర్ సైడ్ స్టిచ్చెస్ క్లాత్తో సహా నేను మార్క్ అనేది చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకునేసి మనము ఈడ నెక్ బ్యాక్ నెక్ మనకి ఎంత లెంత్ కావాలి అనేది చూసుకునేసి మార్క్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చేకి ట్రై చేస్తానండి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, బ్యాక్ నెక్కి ఈ విడ్త్ ఇక్కడ చూసారా ఇంతవరకే కావాలి అని అన్నారు కాబట్టి ఇంతవరకు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా మార్క్ అనేది చేసేసుకునేసి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర నేను మార్క్ అనేది చేస్తున్నానండి. 3 or 4 తీసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ కావాలి, పోట్ నెక్ ఇక్కడ హోల్ అనేది వస్తుంది కదా, అది ఇంకా విడ్త్ ఎక్కువ కావాలి అనుకుంటే 4 ఇంచెస్ దగ్గర మీరు మార్క్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్డర్కి మార్క్ అనేది చేసేసుకుందాము. ఇక్కడ ఆర్మ్ హోల్డర్ దగ్గర మార్క్ చేసుకునేసి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకునేసానండి. ఇలా డ్రా చేసుకునేసినాక మనం ఆల్రెడీ 7కి ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇది లైన్ అనేది మీకు క్లియర్గా వేస్తే అర్థమవుతుంది. టేప్ తీసుకొని 7 దగ్గర ఇలా మార్క్ అనేది చేసేసుకునేస్తాము. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ రెండు ఇక్కడ కలిపేసుకునేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవడానికి, ఇలా సర్కిల్ షేప్లో రావాలి అనుకోవడానికి ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలా రౌండ్ ఆఫ్ చేసేసుకునేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి నేను మార్క్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇలా 3 ఇంచెస్ తీసుకోవాలండి. మనం నెక్ దగ్గర నుంచి బోట్ నెక్కి నెక్ దగ్గర నుంచి మనం మెజర్ చేసుకోకూడదు, షోల్డర్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకొని చూసారా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ అనేది చేసేసుకునేసేయాలి. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ దాకా తీసుకుంటున్నాను నెక్ యొక్క లెంత్. ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా మనం 3 ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చి 4 ఇంచెస్ తీసుకోవాలి, విడ్త్ వచ్చి 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి కూడా మనం మార్క్ చేసుకునేసేయాలి, ఎందుకంటే పైన 3 తీసుకున్నాము, కింద 4 తీసుకున్నామంటే మనకి ఈ పాట్ నెక్ రౌండ్ అనేది క్లియర్గా వస్తుందండి. దానికోసం నేను 1 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ మార్క్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని సర్కిల్ షేప్ కోసం అండి ఈ మార్కు. మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకుంటాము అంటే కూడా మీ ఇష్టం, మీరు డ్రా చేసుకోవచ్చు.
నేనైతే ఇలానే డ్రా చేస్తానండి. జస్ట్ ఇలా డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఇక్కడ రౌండ్ అనేది మనకు క్లియర్గా వచ్చేసింది. ఇప్పుడు డౌన్ సైడ్ సర్కిల్ మనం ఇలా తీసుకోవాలి. మీకు క్లియర్గా రావాలి అంటే ఈ లైన్ క్రాస్ చేసుకొని ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చింది. ఇంకా నీట్గా రౌండ్గా రావాలి అనుకుంటే ఏదైనా బాటల్ యొక్క మూత కానీ లేదా కిచెన్లో ప్లేట్స్ కానీ రౌండ్ షేప్లో ఉన్నవి తీసుకొని మార్క్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ 1/4 ఇంచు ఎక్స్ట్రా మనం ఇక్కడ స్టిచ్చెస్ కోసం 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేస్తూ ఉన్నాను. మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేసుకునే దానికి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక స్కేల్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకునేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలోనే ఇక్కడే మనం ఈ క్లాత్లోనే క్లియర్గా చూసేద్దామండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకునేసి ఫ్రంట్ పార్ట్కి మార్క్ అనేది చేసేసుకునేద్దాము. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇక్కడ లెంత్ 4 ఇంచెస్ తీసుకొని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకునేసి ఇక్కడ విడ్త్ దగ్గర వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నామండి. చూసారా ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకునేసి ఇటు సైడ్ నుంచి చూసినా కూడా మనకి 3 ఇంచెస్సే ఉంది. చూసారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకునేసి ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మనం ఆర్మ్ హోల్డర్కి మార్క్ అనేది చేసేసుకునేసేయాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇది బాక్స్ షేప్లో డ్రా చేసుకునేద్దాము. మళ్ళీ మనం ఇక్కడ ఒక రౌండ్ షేప్లో సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇది లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ దాకా మనం మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఇది ఇలా డ్రా చేసుకునేసేయాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ మార్క్ చేసుకొని విడ్త్ 9 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకునేసేయాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొచ్చేసి ఇవి రెండింటిని ఇక్కడ ఈవెన్గా తీసుకునేసి ఇక్కడ మనం ఒక సర్కిల్ షేప్లో డ్రా చేసుకునేసినామంటే స్లీవ్ అయిపోయిందండి. ఈ నెక్ దగ్గర 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకునేసి ఇవి ఇలా సర్కిల్ లాగా డ్రా చేసేసామంటే సరిపోతుంది. అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మార్కింగ్ పైన ఒకసారి మళ్ళీ మనం నీట్గా మార్క్లు అనేది ఒకసారి చేసేసుకుందామండి. ఎందుకంటే ఇది మనం ఫోల్డ్ చేసి తట్టినప్పుడు ఈ ప్రింట్ అనేది పడుతుంది. ఈ ఫోల్డ్ దగ్గర ఒకసారి ఇలా మనం ప్రెస్ చేస్తూ లైన్ లాగా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు ఇది సెంటర్లో ఫోల్డ్ చేసాం కదా, ఈ సెంటర్ ఫోల్డ్నే మనం మళ్ళీ ఇటు సైడ్ ఫోల్డ్ చేసామంటే ఈ మనం ఇందాక డ్రా చేసిన మార్క్ అంతా అక్కడ మనకి ప్రింట్ లాగా పడుతుంది. దానిపైన మనం డ్రా చేసుకునేయచ్చు. మీరు కావాలంటే ఇక్కడ నీడిల్తో చిన్నగా అలా కుర్చుకుంటూ వెళ్ళారంటే కూడా అదే ప్రింట్ కింద పడుతుందండి. అలా చేస్తే క్లాత్ డ్యామేజ్ అవుతుందని నేను చెప్పట్లేదు. అది నీడిల్తో కూడా మనం మార్క్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా ఈ బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకొని ఇలా రొటేట్ చేసుకునేసి ఇందాక సెంటర్లో మనం ప్రెస్ చేస్తూ ఒక లైన్ లాగా గీసాం కదా, చూసారా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇలా టైట్గా ఇలా ప్రెస్ చేసామంటే సరిపోతుందండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం చేసిన ఇందాక ప్రింట్ ఇలా తట్టామంటే మనం ఇందాక మార్క్ చేసిన ప్రింట్ అది ఆపోజిట్ సైడ్లో పడుతుందండి. ఇప్పుడు మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. చూడండి, చూసారా ఇక్కడ లైట్గా తెలుస్తుంది. నాకైతే క్లియర్గా తెలుస్తుందండి. మేబీ మీకు కెమెరాలో సరిగా తెలియకపోవచ్చు. ఈ ప్రింట్ పైనే మనం మళ్ళీ మార్క్ అనేది చేసేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఇలా డ్రా చేసుకునేసేయాలి. ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తూ ఉంది. జస్ట్ ఇటు సైడ్ కూడా ఇలానే డ్రా చేసుకునేసేయాలి. ఆల్మోస్ట్ మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత స్లీవ్స్కి ఫ్రంట్ నెక్కి కూడా మనం డ్రా చేసుకునేసేయాలి. ఈ పార్ట్ దగ్గర స్టిచ్చెస్ ఎలా చేయాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మనము క్లాసెస్ అయితే తీసుకుంటున్నాము, బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్. ఎవరైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లో
పోస్ట్ చేశానండి. చూసి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఓకే అనిపిస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఈ పార్ట్ దగ్గర స్టిచ్చెస్ ఎలా వేయాలి అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు స్లీవ్స్ అయితే మార్క్ చేసుకునేద్దాం. ఆ స్లీవ్స్ కోసం కూడా మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వదలాలండి. ఇక్కడ దీనికి డిజైన్ వచ్చింది కాబట్టి నేను కాలించు మాత్రమే వదులుతూ ఉన్నాను. ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ కొద్దిగా ప్రెస్ చేసుకున్నామంటే సెంటర్ పాయింట్కి ఇది కరెక్ట్గా ఇలా ప్రెస్ చేస్తూ మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్తి బ్లౌజు స్లీవ్ తీసుకునేసి ఇలా పెట్టేసుకునేసి షోల్డర్ దగ్గర లెంత్ మీకు ఎంత కావాలో అంత లెంత్ తీసుకునేయండి. ఇక్కడ మార్క్ చేసుకునేసి ఇటు సైడ్ ఒకసారి మార్క్ చేసుకునేసేయండి ఆర్మ్ హోల్డర్ దగ్గర. ఇప్పుడు ఆర్మ్ హోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర మార్క్ చేసినటువంటి ఈ డాట్స్ రెండింటిని ఇలా కలిపేసుకునేసేయాలి. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచ్ సెంటర్లో మార్క్ చేసుకునేసి ఇది జస్ట్ సర్కిల్ షేప్లో మనం డ్రా చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డిజైన్ని ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే మార్క్ చేసుకొని డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రెస్ చేసాం కదా, ఈ సెంటర్ పాయింట్ని తీసుకొని జస్ట్ దాన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ కొద్దిగా ప్రెస్ చేసుకుని దీన్ని ఇలా తట్టామంటే ఈ ప్రింట్ అనేది కింద పడిపోతుందండి. మీరు నీడిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దానికంటే నాకు తెలిసి ఇదే బెటర్ అండి. నీడిల్ అయితే బ్లౌజ్ పీసెస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హోల్స్ లాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఇలా మార్క్ చేసుకునేసేయాలి. ఇంతే అండి, సింపుల్గా. ఆల్మోస్ట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. స్లీవ్స్, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.